రాజకీయం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కారు దిగిన లీడర్ లెవెల్ చూస్తలేరు కమలం దిక్కు. అసలు కారణం ఏందో తెలిస్తే అయితర్ షాకు. సైనాతోని రాష్ట్రపతి మేడం ఆడింది బ్యాడ్మింటన్. సూపర్ ఆట తీరు చూసి అందరైరు పర్షాన్. బస్ ఎక్కినోళ్ళు ఖుషైతిరు గీ కండక్టర్ డ్యూటీ చూసి. మస్తు మెచ్చుకుండు ఏపీ రవాణా మంత్రే ఫోన్ చేసి. మీరాటి గమనించిండ్రా? తెలంగాణలో పార్టీ మారే ప్రతిపక్షం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లనే దుంకుతురు తప్ప కమలం దిక్కే చూస్తలేరు. ఒక్కలంటే ఒక్కలు కూడా బీజేపీలకు పోతలేరు. ఇంకా అందులున్న కార్పొరేటర్లు బుడ్డోళ్ళే కాంగ్రెస్ లకు వస్తురు. మరి ఎందుకు ఇట్లా? ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుర్రు. ఇంకొంతమంది ఆంది వేలు ఉన్నారు. వచ్చే నెల వరకల బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని చెల్లు అనిపించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకున్నది. నిన్న ఢిల్లీలో కేటీఆర్ అన్నట్టు మేము పార్టీలో చేర్పించుకోలేదు, పార్టీనే వాళ్ళు వచ్చి విలీనం చేసిరు కాబట్టి మేము ఏడ పార్టీ ఫిరాయింపులు చేయలేదు అని అనుకొచ్చిండు. కేటీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసుకోలేదు, పార్టీనే విలీనం చేసుకుంటామని కౌంటర్ ఇచ్చేందుకు తయారవుతున్నారు. ఇక అదట్టుంటే బెల్లమున్న కానే ఈగలు వాళ్తాయి కాబట్టి చాలా మంది కాంగ్రెస్ దిక్కు వస్తున్నట్టే కొడుతున్నది. సెంట్రల్ లో పవర్లు ఉన్నా గానీ తెలంగాణలో కమల ప్రతిపక్ష పార్టీ అయితే ఈటల సార్ను పెబ్బగా పెట్టి షేరికల కమిటీ అని పెట్టిర్రు. కానీ ఒక్క షేరిక కూడా అయితలేదు. ఆ కమిటీలున్నోళ్ళే వేరే పార్టీల షరీక్ అయితామన్నట్టు చూస్తున్నారట. ఏ మాలతైంది? కేంద్రంలో పవర్లున్నా మన దిక్కోవాళ్ళు చూస్తలేరు, బీఆర్ఎస్ లకెళ్ళి ఒక్కరు కూడా మన దిక్కు వస్తలేరు. ఏమైందిరా అని వాళ్ళ కాలే మొత్తుకుంటారట. కానీ మీదికి మాత్రం మాతోటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు టచ్లు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నట్టు టాకిన పడుతున్నది. చచ్చిపోయిన భార్య పలిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు సంజయ్ ఊకే మాతోటి 20 మంది టచ్లు ఉన్నారు, 40 మంది టచ్లు ఉన్నారని చెప్తుంటాడు. గానీ ఆయన ఎవరికి టచ్ లో కూడా అంటున్నారట. అయితే బీజేపీలో పోకపోతందుకు ఇంకో కారణం కూడా ఉందంటారు. రాజీనామా వేసి రావాలని షరతు పెడుతురని వస్తుంది. అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేరని అంటున్నారు. మరి చూడాలి ఇంకా రేపు ఏమవుతుంది అనేదిగా. ఒక్కో పారి నిత్య చీరలు కట్టే మన అమ్మలు అత్తలు డ్రెస్సులు వేసుకుంటే గమ్మతుంటదిలే. జరసేపు నోరు తెరుస్తాం. ఎందుకంటే ఒక్క పారే కొత్త లుక్లో చూస్తే జర పరేషాన్ అవుతాం. మళ్ళీ నిత్య చీరలు కట్టుకొని కానొచ్చే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం డ్రెస్సులు వేసుకొని ఆట ఆడితే ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది లెక్క. ఓహో, ముర్ము మేడము కొత్త లుక్ లాగానొస్తుందిగా. అవతల దిక్కు సైనా నెహ్వాల్ ఉంది. ఈ ఇద్దరు కలిసి దుమ్ము లేపుతురుగా ఆటను. నిత్య చీరలు కట్టుకుని కానొచ్చే రాష్ట్రపతి మేడము డ్రెస్సు బూట్లు దొడుకొని ఆట ఆడుతుంటే చూసిన వాళ్ళంతా నోరెల్ల పెట్టిర్రు. ఇక మేడం పాయింట్ల మీద పాయింట్లు కొడుతుంటే ఉన్నోళ్ళంతా సప్పట్లు కొట్టుకుంటా లొల్లి చేసిర్రు. దేశంలో పిల్లగాళ్ళంతా ఆటలాడనికే ముందుకు రావాలి, చదువుతో కలిసి అన్నిట్లల్లా ముందుండాలి. అందుకే ఈ మ్యాచ్ ఆడినామని అనుకొచ్చింది మేడము. గట్లయితేనే పోరలు ఎప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉంటారని అన్నది. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ శుక్రవారం రాష్ట్రపతి భవన్ లా హర్ స్టోరీ మై స్టోరీ పేరుతోని లెక్చర్ సిరీస్ చాలైతుంది. ఆడికి బ్యాడ్మింటన్ రాని సైనా నెహ్వాల్ వచ్చి ఆమె ఈ ఆటలకు ఎట్లా దిగింది, ఎన్ని కష్టాలు పడ్డది, ఈ స్థాయికి ఎట్లా చేరింది అన్న ముచ్చట్లు మొత్తం అందరితో వంచుకొని ఆమె లెక్కనే ఇప్పుడు యువత కూడా ముందుకొచ్చి ఆటలల్లా ముందుండాలని స్ఫూర్తి నింపనికే ఈ కార్యం పెడుతుర్రట. ఏమంటే ఈ ఫ్రీ బస్ చాలైందో. కండక్టర్లు ఏం చీదరించుకుంటురమ్మా ఆడోళ్ళను. సర్కారు ఫ్రీ పెట్టినా కూడా గులువుకుటనే టికెట్ కొడుతురు. ఏదో వాళ్ళ సొంత బస్సులు ఎక్కినట్టే ఫీల్ అవుతుర్రు. కానీ అందరు గట్లనే ఉండరు కదా. కొందరు గిట్లా మంచిగా వల్కరించుకుంటా ఆడుతూ పాడుతూ అందరిని కలుపుకుంటా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు గీ అన్న లెక్క. కొందరు వాళ్ళు ఏ పని చేసినా తీసుకునే జీతానికి న్యాయం చేస్తారు. వాళ్ళు చేస్తున్న పనికి మస్తు మర్యాద ఇస్తుంటారు. ఏ యాష్ట లేకుండా ఆడుతూ పాడుతూ ఆ పని చేసుకుంటారు. అగో అసొంటోళ్ళ దాంట్లోనే పరుచూరి సుధాకర్ రావు అనేటైన ఒక ఆయన తెనాలి ఆర్టీసీ డిపోలా కండక్టర్ లెక్క పని చేస్తుండు. ప్యాసింజర్లు బండెక్కంగానే ఎక్కినందుకు ధన్యవాదాలు అందన్నం పెడతాడు. తర్వాత స్టాప్ వచ్చే ముంగట అందరికి నవడేటట్టు గట్టిగా చెప్తాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితోని మాట కలిసిపోతాడు. అటెనక బస్సు దిగినాక కూడా బస్సు ఎక్కినందుకు థ్యాంక్స్ అందన్నం పెడతాడు. అయితే గిట్లనే ఈయన వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు ఈయనకు ఫోన్ చేసి మెచ్చుకుండు. అగో
ఎందుకంటారా ఆ వీడియోలో ఈయన బస్సు ఎక్కిన స్కూల్ పోరలతోని మాట కలిపి రవాణా శాఖ మంత్రి ఎవరన్నా అడిగిండు. ఏమో అంకుల్ మాకు తెలియదని పోరలు చెప్తే రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిండు. ముఖ్యమంత్రిని ఎట్లయితే గుర్తు పెట్టుకుంటారో ప్రతి మంత్రిని కూడా గట్లనే గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చిండు అందులో. అయితే మీకు ఒక పరీక్ష పెడతానా ఏనండి. మన ఆర్టీసీ శాఖకి రవాణా మినిస్టర్ గా ఉన్నారని పేరు చెప్పండి. తెలీదా? రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు? కడప జిల్లా రాయచోటి. అది అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ప్రతి మినిస్టరు ముఖ్యమంత్రిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారో అన్ని శాఖలు కూడా తెలుసుకోవాలి. అంతేనా? ఓకే, ధన్యవాదాలు. అట్లాగే ధన్యవాదాలు. రైట్, మంచిదా బాయ్, ధన్యవాదాలు అందరికీ. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా మంత్రి సార్ చూసి పిల్లలకు నేర్పుతున్న తెలివిని చూసి ఫోన్ చేసి మెచ్చుకుండా అన్నట్టు. చేసే పనిని మనసుకు నచ్చినట్టు మంది మెచ్చేటట్టు చేస్తే ఎన్నటికైనా గిసొంటి గుర్తింపు పక్కా వస్తుంది. ఏమంటారు? మంచు విష్ణన్న చూడనీకే మంచు లెక్క నైస్గా అనిపిస్తాడు, కానీ అన్న కోపం వచ్చిందంటే ఆపవశంగాని ఫైరే అనిపిస్తుండు కదా. యాక్టర్ల సంఘం అధ్యక్షునిగా అన్నిచ్చిన వార్నింగ్ చూసి ట్రోలింగ్ బ్యాచ్ వాళ్ళు గజ గజ వణుకుతుండ్రట. సినిమా యాక్టర్ల సంఘం ప్రెసిడెంట్ విష్ణన్న పెద్ద వార్నింగ్ ఇచ్చిండు యూట్యూబ్ ట్రోలర్లకు. మీకు 48 గంటలు టైం ఇస్తున్నా, మీ అంతటా మీరే యాక్టర్ల మీద సినిమాల మీద చేసిన ట్రోలింగ్ వీడియోలు డిలీట్ కొట్టాలి, లేదంటే వేట మొదలు పెడతాము, మీ ఛానల్ ఎగరగొడతాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, మిమ్మల్ని లోపటేపిస్తాము, అంత దూరం పోవద్దంటే మర్యాదగా వీడియోలు తీసేయరి అని అంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం సార్ ఎక్స్ప్రెషన్లు మీమ్స్కు మస్తు వాడుతుంటారు కదా. ఇక గలీజు చెప్పలేని వీడియోలో కూడా బ్రహ్మి సార్ ఎక్స్ప్రెషన్లు వాడుతుండే వరకలా ఇక అవన్నీ చూసి ఆయనకు మస్తు బాధ అనిపించి ఆ ముచ్చట మీద విష్ణన్నకు చెప్పుకొచ్చిండట. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫొటోస్ చాలా మేమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. ఇక మొన్నగా ప్రణీత్ హనుమంతు అండ్ కో అనే పాల్తగాళ్ళు తండ్రి బిడ్డల ప్రేమ మీద కూడా గలీజ్గా మాట్లాడుకుంటా పైశాచిక వీడియో చేశారు కదా. అగో దాని మీద తెలంగాణ సర్కార్ తీసుకున్న చర్యలు చూసి సర్కారు మెచ్చుకుంటా పనిలే పని అన్న కూడా ట్రోలర్లకు ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మరి అన్న వార్నింగ్ కు భయపడి వీడియోలు డిలీట్ కొడతారా, లేదంటే దీన్ని కూడా ట్రోలింగ్ మెటీరియల్ గా వాడతారా అన్నది చూడాలి. భారతదేశం నుండే మనమే మన పురాణాలు అవిటి గొప్పతనం గురించి పట్టించుకోము. గసొంటిది గీ అక్క మన దేశం దగ్గరికి వెళ్ళి బయటి దేశం పోయి అంత పెద్ద పదవి ఎక్కుతున్నా కూడా మన పురాణాలు మర్చిపోకుండా అవిటి మీద ఒట్టు తిని ప్రమాణ స్వీకారం చేసింది.
ఇగో ఈ అక్కను చూస్తుర్రా, ఈమె పేరు శివాని రాజా. ఇంత చిన్న వయసులోనే బ్రిటన్ పార్లమెంట్ ఎలక్షన్లల్లా కన్జర్వేటివ్ పార్టీ తరపున లైసెస్టర్ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినాక వాళ్ళతో నిమానం తినే కార్యం పెడతారు కదా. అయితే అప్పుడు ఈ అక్క తన దేశం గొప్పతనం గురించి మర్చిపోకుండా భగవద్గీత చేతిలో పట్టుకొని దాని సాక్షిగా ప్రమాణం చేసింది. Almighty God, that I will be faithful and bear true allegiance to His Majesty King Charles, his heirs and successors according to law. So help. ఇక ఈ వీడియోకి ఇప్పుడు వైరల్ అవుతుండే వరకల్లా నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా, ఇక్కడ ఉన్నోలే పురాణాల గొప్పతనం గురించి తెలియకుండా తీసి వాడేస్తారు. గసోంటిది నువ్వు సముద్రాలు దాటి వేరే దేశం పోయినా గానీ విలువలు మర్చిపోకుండా చేతిలో పట్టుకొని విమానం తిన్నావు చూడు. ఈడ నీ గొప్పతనము నువ్వు మన దేశానికి పురాణాలకు ఇస్తున్న విలువ అర్థమైతుంది అనుకుంటా పొగడ్తలతోని ముంచేస్తుర్రు మన పురాణాల గురించి గట్టి పట్టున్న పండితులు. ఎంతైనా తెలుగు వాళ్ళన్నాక సినిమాలు మస్తుగా చూస్తారు. యూత్ అయితే కెరీర్ ఖరాబ్ అయినా సరే గాని స్టార్ హీరోల సినిమాలు సెలబ్రేట్ చేసుడు, రిలీజ్ లకు కూడా పోయి ఎంజాయ్ చేసుడే అస్సలైన పని అన్నట్టు TFI మీదనే ఫుల్ ఫోకస్ పెడుతుంటారు. ఇగో ఇవన్నీ చూసే టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచుతారు. ఆ పెంచుడు ఏం దాకా పోయిందంటే ఒరిజినల్ భాషల రిలీజ్ అవుతున్న కాడ తక్కువ రేట్లుండి డబ్బింగ్ అయి మన కాడ రిలీజ్ అయ్యే సినిమాలకే ఎక్కువ రేట్లు పెట్టేదా అంకా. సినిమా టికెట్ల రేట్లు చూస్తేనే హర్రర్ సినిమా కానొస్తుందిగా. పాన్ ఇండియా సినిమా అని చెప్పుడు గవర్నమెంట్ల నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నాడు. వరుసగా వారం దాకా వందల రేట్లు పెంచి అమ్ముడు. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎట్లయినా జనాలు చూస్తారుగా అని వెనక ముంగట ఆలోచన చేయకుండా ఎట్లా పడితే అట్లా పెంచి సినిమాల వర్లను సిన్సియర్ గా దోసుకుంటున్నారు. కమల్ హాసన్ కొత్త సినిమా ఇండియన్ 2 టికెట్ రేటు తమిళనాడులేమో 190 రూపాయలు. అదే సినిమా మన తాన 350 రూపాయలు. తమిళ్ హీరో, తమిళ్ డైరెక్టర్, తమిళ్ భాషలో తీసిన సినిమా అదే తమిళనాడులో ఎంత రేటు, డబ్బింగ్ అయి మన తానికి వచ్చినందుకు ఎంత రేటు చూడుర్రిగా. ఇటు కూడా చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టినా చూస్తారనే కదా ఇదంతా. ఇట్లా వందల రేట్లు పెంచుర్రి. మళ్ళీ టాకీస్ లకు ఎవరు వస్తలేరు, సినిమా చచ్చిపోతుంది, ఇండస్ట్రీ ఇంత ఆగమైపోతుంది అని డైలాగులు దంచుకుంటుర్రి. మళ్ళీ మీదికెళ్ళి ఇట్లా స్టార్ల సినిమాలు వచ్చే ఆల్సం సర్ర రేట్లు పెంచుడు. అంతంత రేట్లు పెంచితే మిడిల్ క్లాస్ వాళ్ళు కుటుంబం మొత్తాన్ని ఎంటేసుకొని సినిమాకి వస్తే 1000 రూపాయలు ఒడిచిపోవాల్సిందే కదా. ఇట్లా పెంచే వరకు ఏమైతుంది, ఓటీటీలకు వచ్చినాక చూద్దాంతి 2 వారాలు ఓపిక పడితే రానే వస్తుందని ఊకుంటుర్రు. ఇక కొందరైతే పైరసీ ఐబం ఉంది కానీ గమ్ము నూకుంటుర్రు. గంత రేట్లు పెట్టి సినిమాకు పోవాలనా, ఎందుక ఇంట్లో సామాన్లకో బియ్యానికో కూరగాయలకు అయితే గాను కూడా ఊకుంటున్నారు. తెలుగు సినిమాలకు రేట్లు పెంచి, డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు పెంచి, థియేటర్ల సినిమా అనేది మధ్యతరగతులకి మామూలు ఆడియన్స్ కి భరించలేని బర్వయ్య ముచ్చట లెక్క చేసి మళ్ళా టాకీస్ నడుస్తలేవంటే ఎట్లా అని అనుకుంటే గట్టిగా నడుచుకోబట్టిర్రు. కొత్త సినిమా వస్తుందంటే పర్సు పల్సగా అవుతున్న ఆడియన్స్. చాలా మంది వాళ్ళు చదువుకున్న చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండానే బతుకు బండి నెల్లదీస్తారు. పెద్ద చదువులు చదివినా గానీ ఒక్కోసారి కాలం కలిసిరాక ఏదో పని చేసుకుంటే సంసారం నడిపిస్తుంటారు. ఇగో ఈ ఆటో డ్రైవర్ కూడా గసొంటడే ఉన్నట్టుండుగా. ఇంగ్లీష్ లో ఎంత స్పీడ్ గా మాట్లాడుతుండో చూస్తే నోరెళ్ళ పెడతారు పక్క. ముసలోడే గాని మహానుభావుడు అంత పెద్ద మాట అన్నా అంటారా? మళ్ళా తాత మాటలింటే ఎవ్వరైనా గదే అంటారు. మహారాష్ట్ర అమరావతిలో ఆటో నడుపుకుంటా ఇల్లు నడుపుతున్న గీ పెద్ద మనిషి ఇంగ్లీష్ లో రఫ్ ఆడిస్తుండు. ఒక్క తాన కూడా తడబడకుండా దన్న ఇంగ్లీష్ మాట్లాడి అందరితోని వారేవా అనిపిస్తుండు. అయితే గిట్లనే ఓ పిల్లగాడు గీ తాత ఆటో ఎక్కినప్పుడు ఆయనతోని మాట కలిపితే ఇంగ్లీష్ లో భలే మాట్లాడిండట. మీకు ఇంగ్లీష్ ఎట్లొచ్చు అని అడిగితే దునియాలా ఏడికి పోయినా ఇంగ్లీష్ వస్తే మస్తు అక్కర వస్తుంది. మీరు లండన్, ప్యారిస్, అమెరికా, టోక్యో అసంటి బయట దేశాలకు పోవాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీరు లండన్ లో ఏదన్నా హోటల్కి పోయినప్పుడు ఓ గ్లాస్ నీళ్ళు కావాలని ఇంగ్లీష్లో అడిగితే టక్కున పట్టుకొచ్చిస్తారు. అదే మీరు మీ మాతృభాషలో అడిగితే మీ అసంటోళ్లకు మా హోటళ్ళల్లో పర్మిషన్ లేదు, గెట్ అవుట్ అని అంటారు. అందుకే ఇంగ్లీష్కి గంత మర్యాద ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ఇంగ్లీష్లో టకా ఓ స్పీచ్ ఇచ్చిండు. Can you please bear me 5 minutes? Why? What I'm telling you, listen very carefully. Okay. If you know English, you can go London, Paris, America, Tokyo, XYZ. If you don't know English, you cannot go there. For example, you are in London's hotel, and if you will say to that waiter, give me a glass of cool water, he will give a glass of cool water. And if you will say in Marathi, hey, waiter, malai glass pande, oh Indian, you get out from here, there is no water for you. That is why I am telling you, learn English and you talk English. It is international language, you know. Thank you so much, sir. Okay. Thank Second you. bodybuilder. Yes. And I want to make like your body, sir. Thanks. Okay, bye. Bye. What is your full name? My name is Bhushan Pohane. I am pursuing medical college. Achha. And where do you stay?
I'm studying in Nagpur. I stay No. here Shegaonaka near Amravati. My question is with you that where do you stay? Yes, stay. यानी आप कहाँ रहते हो? मैं रहता हूँ शेगावनाका. Okay, sir. हाँ. Thank you. Next Nice time to I will meet meet you. Thank you so much, sir. Golden time for my question. Yes. Bye. Thank you, sir. ఇదంతా ఆ పిల్లగాడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వావ్ 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 అని పరేషాన్ అవుతుర్రు తాత ఇంగ్లీష్ ఇన్నోళ్ళంతా. స్టైల్గా ఉంటుందని మొగోళ్ళు ఎంత జుట్టు పెంచుకుందామని చూసినా గానీ జరంత ఎక్కువ పెరగంగానే గీ పెంచుడు దువ్వుడు మనతోని కాదనుకొని కటింగ్ షాప్కు దొవ్వదొక్కుతారు. మొక్కు గిట్లుంటే 2-3 నెలలు మా అంటే 1 ఏడాది పెంచుతారు. కానీ గీ అయ్యగారు 1 కాదు 2 కాదు ఏకంగా 50 ఏళ్ల సంది జుట్టు పెంచుతుండు గిట్లా. చూస్తుంటే గిన్నిస్ రికార్డు ట్రై చేస్తున్నట్టే ఉండుగా. జుట్టు మొత్తం జడలు కట్టి మీటర్ల పొడవు పెరిగింది. మరి కటింగ్ చేయించుకోడా అనంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్లంపెంట కాడున్న ముత్యాలమ్మ గుళ్ళే అయ్యగారిగా చేస్తున్న ఈయన పేరు నాగభూషణం. ఈ నడమని కాదు 50 ఏండ్ల సంది నెత్తెంటికలు తీయలేదు, కటింగ్ చేయించుకోలేదు. మరేదన్నా మొక్క అనంటే గసొంటదే గాని దేవుళ్ళ కోసం కాదు. ఆయన గురువుకిచ్చిన మాట ప్రకారం ఇట్లా 50 ఏండ్ల సందు ఉంటుండట. ఎందుకు ఎవరికి ఏందన్న అసలు ముచ్చట ఆయననే చెప్తాడు. ఇనురి చెప్పురయ్య గారు. నేను అనగా నాగభూషణం, ఇనపలూరి నాగభూషణం. నేను దమపేట మండలం ఆటలపేంట గ్రామం దగ్గరలో అడవిలో ఉన్న గండిముత్యాలమ్మ గుడి కాడ నేను సేవ చేస్తూ ఉన్నాను. అక్కడే శివలింగాన్ని కట్టించుకున్నాను. ఫస్ట్ నేను లారీ క్లీనర్ చేసిన, లారీ డ్రైవర్ చేసిన, ఆర్టీసీ డ్రైవర్ చేసిన. తర్వాత ఆర్టీసీ డ్రైవర్ చేస్తుండగా మా గురువుగారు మా ఇంట్లో అద్దెకు దిగినారు. అద్దెకు దిగి జడలింగేశ్వర స్వామి మతం స్వామి ఆయన నేను యేసుప్రభు మతంలో ఉన్నోడిని తీసి ఈ జడలింగేశ్వర స్వామి మతాన్ని నాకు పూర్తిగా ఎక్కించినాడు. ఆ మత ప్రకారం వాగ్దానం చేసినాను. ఏమని 50 సంవత్సరాలు ఈ మతంలో ఉంటే 50 సంవత్సరాలు తలనీలాలు ఇవ్వాలి. తర్వాత ఆ 50 సంవత్సరాల తర్వాత తలనీలాలు జీవుడికి అప్పగించిన దాకా అంటుకోకూడదు. తర్వాత ఈ మత సిద్ధాంతం ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 49 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంకొక సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించిన తర్వాత నేను మా గురు సేవలోకి, మా గురు ఆశ్రమంలోకి నేను వచ్చి లగ్నం అయిపోతాను. అదట ఇన్నారు కదా. ఇప్పటికీ 49 ఏండ్లు అయిందట. ఇంకొక ఏడాది అయితే 50 ఏండ్లు నిండుతాయి. అప్పుడు జుట్టు తీసేస్తా అని చెప్తుండు. గురువుకిచ్చిన మాట కోసం ఇన్నేండ్ల సంది మాట నిలబెట్టుకుంటుండంటే గ్రేటే అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా సోషల్ మీడియాలో ఈయన ముచ్చట్ను చూసినోళ్ళు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మనం మైక్ టీవీ ముచ్చట్లు.